హైదరాబాద్ దేశంలోని అత్యుత్తమ పర్యాటక ప్రాంతాల్లో ఒకటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందుకే భాగ్యనగరాన్ని చూడటానికి వచ్చే పర్యాటకుల కోసం నగర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 50 కోట్ల రూపాయల నిధులతో సంజీవయ్య పార్క్ వద్ద హుస్సేన్ సాగర్ అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిషన్ రెడ్డి మంగళవారం రాత్రి ప్రారంభించారు. అలలపై లేజర్ షో ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారని కిషన్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయని సునీత, ప్రముఖ సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాసులను సన్మానించారు. అలాగే I would like to invite శ్రీమతి సునీత గారు సింగర్ టు ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. మీ అందరి చప్పట్ల మధ్యలో. అలాగే శ్రీ వందే మాతరం శ్రీనివాస్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ టుడేస్ కోహినూర్ కథ. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ sir. హార్టీ వెల్కమ్ sir. Okay, hearty welcome to all the dignitaries sitting on the stage sir. Thank you so much. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమం ఆలస్యమైనందుకు నా తరఫున క్షమించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక రాంగోపాల్పేట కార్పొరేటర్ సుచరిత గారు, అదేవిధంగా ఈ యొక్క ఫౌంటైన్ సంబంధించి అనేక రకాల సహకారం అందించినటువంటి ప్రముఖ నేపథ్య గాయకురాలు సునీత గారు, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, మిత్రుడు వందే మాతరం శ్రీనివాసరావు గారు, అదేవిధంగా బేసిల్ ప్రతినిధి బిపిన్ పాండేజీ, శ్రీశైలం గారు, వచ్చినటువంటి ఇతర కార్పొరేటర్స్, చాలామంది కార్పొరేటర్స్ వచ్చారు. కార్పొరేటర్స్కు, వివిధ మరి బాధ్యతలు ఉన్నటువంటి ప్రముఖులందరికీ, అధికారులకు, తెలంగాణ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ సంబంధించినటువంటి అధికారులకు, మరి విద్యార్థి నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఆహ్లాదకరమైనటువంటి సాయంకాలం సమయంలో మనకు తలమానికంగా హైదరాబాద్ నగరానికి తలమానికము ఈ యొక్క మన యొక్క ట్యాంక్ బండ్ లేక్. అటువంటి హుస్సేన్ సాగర్ లేక్లో మల్టీమీడియా లేజర్ షో విత్ వాటర్ స్క్రీన్ అండ్ మ్యూజికల్ ఫౌంటైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను. హైదరాబాదు భారతదేశంలోని అతి ఉత్తమమైనటువంటి పర్యాటక కేంద్రాల్లో మన హైదరాబాద్ ఒకటి. భాగ్యనగరానికి వచ్చేటువంటి పర్యాటకులకు, భాగ్యనగర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మరి ఈ యొక్క వాటర్ షో మరి ప్రారంభించుకుంటున్న సందర్భంగా మరి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం మినిస్ట్రీ 50 కోట్లతో ఈ యొక్క దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎస్టాబ్లిష్మెంటు హైదరాబాద్ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇదంతా ఎస్టాబ్లిష్ చేశాము. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సిందిగా మన హైదరాబాద్ ప్రజలను, తెలంగాణ ప్రజలను, హైదరాబాద్కు వచ్చేటువంటి పర్యాటకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈనాటి లేజర్ షో, లైట్ అండ్ సౌండ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, అట్లాగే రామ్ గోపాల్పేట్ కార్పొరేటర్ సుచిత్ర గారు, ప్రముఖ నేపథ్య గాయని గారు సునీత గారు, ప్రముఖ సంగీత దర్శకులు వందే మాతరం శ్రీనివాస్ గారు, అట్లాగే ఆ టూరిజం కార్పొరేషన్ ఎండి రమేష్ నాయుడు గారు, బెసిల్ కార్పొరేట్ కంపెనీ రిప్రజెంటేటివ్ బిపిన్ పాండే గారు, శైలేష్ గారు, శ్రీ పంకజ్ దేశాని గారు, సబ్జెక్టు కరెక్షన్. మరి ఈనాటి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా 50 కోట్ల రూపాయలతోటి
హైదరాబాద్కే ఒక మణిహారంగా ఏర్పాటు చేసినటువంటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా టూరిజం శాఖ తరఫున ఇలాగే రెగ్యులర్గా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలని ఆశిస్తూ, మరి ఈ రోజున టూరిజానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రమైనా తెలుగు రాష్ట్రాలైనా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ లేనటువంటి వారసత్వ సంపద, గొప్ప కట్టడాలు, మహా గొప్ప దేవాలయాలు, అట్లాగే కళలు, కళాకారులు, రచయితలు, వివిధ రకాల ఆర్ట్ ఫామ్స్, ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా ఉన్నాయి. మన ఆనరబుల్ మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ఫెసిలిటేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మమ్మీ శ్రీనివాస్ గారిని ఫెసిలిటేట్ చేస్తున్నారండి. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. అలాగే మన ఆనరబుల్ మినిస్టర్ తెలంగాణ ఫర్ ఎక్సైజ్ అండ్ టూరిజం శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ఫెసిలిటేట్ చేయవలసిందిగా మన కిషన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అందరూ గట్టిగా చెప్పట్లేదు. అలాగే శ్రీ రమేష్ నాయుడు గారు డైరెక్టర్ పిఎస్టిడిసి వారిని కూడా ఫెసిలిటేట్ చేయవలసిందిగా కిషన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. మీరందరూ ఆగకుండా చప్పట్లు పెట్టాలి. వీళ్ళందరూ ఈ రోజు అద్భుతమైన కార్యక్రమం వెనకాల ఉన్నారు. అలాగే శ్రీ విపిన్ పాండే గారు బిఎస్సిఐఎం వారిని కూడా సన్మానించవలసిందిగా కిషన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అలాగే పంకజ్ దేవరాణి గారిని కూడా ఫెసిలిటేట్ చేయవలసిందిగా కోరుకుంటాను. అలాగే శ్రీ శైలేష్ గారిని కూడా ఫెసిలిటేట్ చేయవలసిందిగా కిషన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. మీ అందరి కర్తాల భూముల మధ్యలో Thank you so much, sir. Now I would like to invite Kishan Reddy Garni